హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావ్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక హెల్తీ లడ్డు అండి. చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఈ లడ్డూస్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా ఈ హెల్తీ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసిద్దాం. ముందుగా ప్యాన్లోకి ఒక హాఫ్ కప్ దాకా పల్లీలను వేసుకుందాము. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. పల్లీలు లోపల నుంచి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే తొందరగా మాడిపోయి టేస్ట్ అంత బాగుండవు అనమాట. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇవి కొంచెం చల్లారాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా గుమ్మడి గింజలు వేసుకోండి. ఇక నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసాను. క్వాంటిటీస్ అనేది మీకు నచ్చినంతగా వేసుకోవచ్చు. మీకు ఏ సీడ్స్ అంటే ఎక్కువగా ఇష్టం ఉంటాయో వాటిని ఎక్కువగా వేసుకోవచ్చు అనమాట. సో పంకిన్ సీడ్స్ మన హెల్త్కి చాలా మంచిది, ఇమ్యూనిటీని పెంచుతుంది అనమాట. అండ్ హార్ట్కి కూడా చాలా మంచిది. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం సన్ఫ్లవర్ సీడ్స్ని వేసుకుందాము. ఇవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసాను. అలాగే మిలాన్ సీడ్స్ని కూడా వేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా. వీటన్నిటిని కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసేసుకుందాము. చూడండి, ఇలా లైట్గా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్లాక్స్ సీడ్స్ని వేసుకుందాము. ఇవి వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకుందాము. ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఫ్లాక్స్ సీడ్స్ కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. హెయిర్కి కానీ స్కిన్కి కానీ. అలాగే మన బాడీలో ఉండే షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేస్తుంది అనమాట. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా నువ్వులను కూడా వేసుకుందాము. నువ్వులు ఈ వేడికి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. సో ఎక్కువసేపు ఫ్రై చేసేసుకుండా ఒక 2 to 3 టైమ్స్ ఇలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి, ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని కాసేపు చల్లారనిద్దాము. ఇవి చల్లారేలోపు మనం పల్లీలకున్న పొట్టంతా కూడా తీసేసుకోవాలి. ఒకవేళ మీకు డైరెక్ట్గా ఇలాగే వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పొట్టు అయితే తీసేస్తున్నాను అనమాట. ఇలా పొట్టంతా తీసేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే మనం మిగతా వేయించుకున్న సీడ్స్ అన్నిటిని కూడా వేసేసుకుందాము. ఇలా అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత వీటిని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం పలుకుగా ఉండాలన్నమాట. అప్పుడే మనం తినేటప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే ఇప్పుడు ఒక హాఫ్ కప్ దాకా బెల్లం వేసుకుందాము. ఈ బెల్లాన్ని మంచిగా గ్రేట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ అనేది ఏమీ లేకుండా. ఒకవేళ కావాలంటే మీరు మిక్సీకి కూడా వేసుకోవచ్చు. ఇలా బెల్లం అంతా కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ బెల్లం అంతా కూడా పౌడర్లో మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉందన్నమాట. బెల్లం ప్లేస్లో మీకు కావాలంటే షుగర్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే కాచి చల్లార్చిన నెయ్యిని వేసుకోండి. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేస్తూ లడ్డూలాగా చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ లడ్డూలాగా చేసేసుకోండి. ఈజీగా వచ్చేస్తాయి లడ్డూలు అయితే. ఇలా కాకుండా బెల్లంని పాకంలాగా చేసి కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. చూడండి, లడ్డూలు అయితే ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. హెల్త్ కూడా చాలా మంచిది. ఈ లడ్డూలో విటమిన్స్ ఇంకా మినరల్స్ ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచి రెసిపీ అనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచి రెసిపీ అనమాట. సో చూసారు కదా, చాలా సింపుల్గా ఎలా హెల్తీగా లడ్డూలు అయితే చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతోనే షేర్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.